ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్ విషయంలో ఆయన ఎన్నో విషయాలు మీరు చూస్తే అవుట్రైట్గా ఆయన మొండి ఇప్పుడు 10th మెమో పైన సీఎం బొమ్మ వేసుకుంటానా అండి, నేను 10th పాస్ అయినా, లేకపోతే యూనివర్సిటీ డిగ్రీ వచ్చింది నాకు, వస్తే మా ముఖ్యమంత్రి ఫోటోతోటి నాకు డిగ్రీ ఇస్తారా? నేను కష్టపడి చదువుకొని నేను తెచ్చుకున్న సర్టిఫికేట్ పైన. సరే బయట చాలా రేషన్ కార్డుల మీద వేస్తున్నారు, వాటి మీద వేస్తున్నారు, ఏ ముఖ్యమంత్రి వస్తే అది వేస్తున్నారు. కానీ ఆయన వాదించినప్పుడు ఇది కూడా వాదించేశాడు. అవును, ఉంటే తప్పేముంది, ఫోటోతో ముఖ్యమంత్రి ఇవన్నీ ఉన్నప్పుడు అది ఎందుకు ఉండకూడదు అని అంత ఇదిగా ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే జగన్ ఏం చేసినా కరెక్టే అనేటువంటి ఒక స్థితికి వచ్చేసాడు ఆయన. ఇది చాలా దుర్మార్గం అని అంటున్నా. ఏదైనా మీరు చెప్తే ఓపెన్ గా చెప్పాలి. ఆయన ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఆ ల్యాండ్ పేపర్ల మీద స్టాంపు, ఆయన ఫోటో ఏంటి, మా ఆస్తి పేపర్ మీద ఆయన జమాయిషి ఏంటి అన్న కారణంతోనే కదా సార్ ఓడిపోయింది. అంతే కదా. ఇప్పుడు గుడ్డు తినే గుడ్డు పిల్లల గుడ్ల మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అనే కొన్ని కారణాలు ఉన్నాయి కదా. పాస్ అయ్యారు, పాస్ అయితే హెడ్ మాస్టర్ సంతకము చాలా వాల్యూ నాకు, లేకపోతే యూనివర్సిటీ డిగ్రీ ఉంది, నా వీసీ సంతకం నాకు చాలా వాల్యూ. నా ముఖ్యమంత్రి నువ్వేంద్ర బాబు ముఖ్యమంత్రి ఈ రోజు ఉంటే పోతావు కనుక అకాడమిషియన్స్ ఒక ఆఫీసరు ఆయన సంతకం మాకు వాల్యూ అవుతుంది. కానీ ఒక కామన్ మ్యాన్ వైపు నుంచి చూడు, అక్కడి నుంచి కాదు చూడాల్సింది. కనుక వాళ్ళు ముద్ర వేశారు, వీళ్ళ ముద్ర, ఆ స్కీమ్ పైన ముద్ర వేశారు, ప్రధానమంత్రి ఫోటో పెట్టారు, ఇవన్నీ లేవా, ఈయన కూడా పెడతాడు, తప్పేంది అనే వాదన ఉంది. పెట్టుకోమనండి, పనికొచ్చే వాటికి పెట్టుకోమనండి, అనవసరమైన వాటిలో ఎందుకు రాజకీయాలు. కనుక ఇలాంటి వాదనలు కూడా ఆయన చేస్తాడు. కనుక దీంట్లో పేటిఎంలు గీటీఎంలు ఉండవు, ప్యాకేజెస్ ఉంటాయి. మరి అది ఉన్న పేటిఎంలో పంపించేంత చిల్లర విషయం కాదు, అంత చిన్నోడు కాదు. అందరూ చెప్తారు వీరి గురించి. చెప్పేది ఏంటి అంటే ఈయన దగ్గర ఉన్న సమస్యనే ఏంటంటే, ఇప్పుడు నేను టీచర్ అండి, మేము కూడా వస్తాం కదా, మీ యూట్యూబ్కి వచ్చాము, ఇంకో దాంట్లో మాట్లాడుతుంటాం, దీంట్లో డబ్బులు ఉంటాయండి మాట్లాడడానికి, ఎక్కడన్నా ఎందుకుంటాయి. మేము ఒక ఐడియాలజీకి కమిట్ అయ్యాము, ఐడియాలజీ కోసం తిరుగుతాము, మా ఐడియాలజీ మంచి విషయాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తాము, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అంతేగాని మైండ్ లో ఉన్న భావాలను వేరు వృద్ధం చెప్పాము. అబద్ధాలు చెప్పే వాళ్ళతో ప్రాబ్లం లేదు, నిజాలు చెప్పే వాళ్ళతో ప్రాబ్లం లేదు, క్రియేట్ చేసే వాళ్ళతో సగం అబద్ధం సగం నిజాన్ని కలిపి భ్రమింప చేయడం ఉంటుంది. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ పని ఒక్క నాగేశ్వర్ ఒక్కడే చేయగలడు ఈ రాష్ట్రంలో, ఇంకెవరూ చేయలేరు. భ్రమింపజేస్తారు, దీంట్లో డబ్బు సంపాదిస్తారు. ఆయన ఏ పని చేసినా, అందుకే అంటున్నాను కదా, యూనివర్సిటీలో కూడా ఈజ్ నాట్ ఎ గుడ్ టీచర్. కమిటెడ్ టీచర్ ఎప్పుడు కూడా టైం స్పెండ్ చేస్తారు, క్యాంపస్లో పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు. ఆయన ఎంత టైం స్పెండ్ చేశారు, ఎన్ని పిహెచ్డీలు ఇప్పించారు రిటైర్ అయ్యే లోపల, మీరు ప్రశ్నించండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే సమయం ఇక్కడికన్నా నేను బయటికి పోతేనే డబ్బు వస్తుంది, ఇక్కడ ఎలాగో వస్తుంది జీతం నెలదిరగకుండా. కానీ బయట తిరగాలి, ఈ అకాడమీ పోవాలి, ఆ అకాడమీలో పోవాలి, ఒక క్లాస్ తీసుకోవాలి, మేధావిని కనుక నేను క్లాస్, నిరంతరము ఇదే డబ్బు సంపాదనేనా? కనుక మీలో ఏం కమిట్మెంట్స్ ఉన్నాయి చెప్పండి, ఏం నిజాయితీ, మీరు అన్యాయం చేసి సంపాదిస్తున్నారని చెప్పడం లేదు, కానీ మీరు ఎంత హౌ మచ్ టైం యు ఆర్ స్పెండింగ్ క్యాంపస్లో పోతున్నారు. కనుక ఎంతసేపు ఈ తెలివితేటలను అమ్ముకోవడానికే కానీ ఇంకొక సమాజ హితం కొరకు దేనికన్నా ఉందా? మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మానని చెప్పారు, సమాజానికి మేలు చేయకపోయినా పర్లేదు, మేలు చేయకపోయినా పర్లేదు, సరే మీరు ఏదో చేసుకోండి, హ్యాపీ చేసుకోండి, ఎవరు దాంట్లో దానికి ఎవరు మనం ఏమైనా అడ్డుపడుతున్నామా సార్? లేదు, ఆయన ఎప్పటి నుంచో చేసుకోనండి, కానీ లేని పని క్రియేట్ చేయకూడదు అనేది మనందరూ వాదన. ఎగ్జాక్ట్ గా మీరు అలా భ్రమింపజేయొద్దు, నిజాన్ని నిర్భయంగా చెప్పండి, కానీ భ్రమింపజేయొద్దు. కనుక పైకి ఒకలాగా లోపల ఒకలాగా నిరంతరము విషయం కక్కుతూనే ఉండడం, ప్రత్యేకమైన ఒక ఐడియాలజీ పైన, ఇది ఆయన చేసింది. ఇప్పుడు ఆయన ఒక కమ్యూనిస్ట్ మేధావిగా ఉండడానికి ఒప్పుకున్నాడు ఈ ఎపిసోడ్లో. అందుకే బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఇక ముందల అదే టైటిల్ ఒప్పుకోవాలి మొత్తము. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కంటే సిపిఎం నాగేశ్వర్ లేకపోతే కామ్రేడ్ నాగేశ్వర్ నా డిమాండ్ ఇది. ఎందుకంటే ఫేర్ గా ఉంటది. యూ బిలీవ్ ఇన్ కమ్యూనిజం, యూ బిలీవ్ ఇన్ ఇది కనుక మీరు ఫేర్గా చెప్పండి. నేను ఉన్నానండి, నేను ఏబీవీపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అని చెప్తున్నాను. నన్ను కూడా చెప్పండి అని కొందరు అంటున్నారు. నువ్వు బీజేపీ కండవా, బీజేపీ కాదురా బాబు, నేను బీజేపీలో లేను, కానీ నేను ప్రొఫెసర్ పనిచేసినా, నేను ఏబీవీపీలో ఉన్నా. ఏబీవీపీ ఒక ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ ఒక ఐడియాలజీ, నేను ఐడియాలజీ నేను నమ్ముతున్నా, నేను ఓపెన్ గా చెప్తున్నా కదా. దీంట్లో నేనేం ముసుగులు వేసుకోలేదు కదా. ఈ రాష్ట్రంలో కొందరు ఈ ముసుగు వీరులు తయారయ్యారు, ముసుగు వేసుకుంటారు.
చెప్పరు. పొద్దున ఒక టీవీలో ఈ మధ్యాహ్నం ఒక టీవీలో భోంచేస్తారు, ఇంకో టీవీ నైట్ డిన్నర్ చేస్తారు, Okay. మాట్లాడుతూ పోతుంటారు. న్యూట్రల్ అని అనుకుంటుంటాం మనం అంతా కూడా. ఓకే. మన తెలంగాణలోనే వీళ్ళు ఎక్కువ అన్నట్టు. కనుక వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సిందే, తప్పదు కదా.